ముందుగా కడిగి నానబెట్టిన కప్పు పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు కప్పున్నర గోధుమ పిండిని జల్లించి పావు చెంచా పసుపు, పావు చెంచా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుతూ చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన పప్పులో పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో బెల్లం వేసి పూర్తిగా కరిగాక పప్పు మిశ్రమాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత బాగా ఉడికినాక ఇలాచీ పౌడర్, నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు మిశ్రమం పూర్తిగా చల్లారాక ఉండల్లా చేసుకోవాలి. అదే సైజులో గోధుమ పిండి బాల్స్ తీసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా గోధుమ పిండిలో పూర్ణం బాల్స్ పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. 2 బటర్ పేపర్స్ మధ్యలో నెయ్యి అప్లై చేస్తూ పూర్ణం స్టఫ్ చేసిన పిండిని బొబ్బట్లు లాగా ఒత్తుకోవాలి. వీటిని 2 వైపులా పెనం మీద కాల్చుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన రోజంతా సాఫ్ట్గా ఉండే నేతి బొబ్బట్లు రెడీ.